హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాషీల్ లాగ్స్. ఈ ఛానల్ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే క్రియేట్ చేయబడిందండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఈ ఛానల్ ప్రమోట్ చేయదు. ఈరోజు ఈ యాడ్లో మనం చెప్పుకునే యాడ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాడ్ 1974. ఈ యాడ్లో మనకి 17 సెక్షన్స్ ఉన్నాయండి. ఈ యాడ్ ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్కి వచ్చిందంటే ఆగస్ట్ 22, 1974లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అనేది 2020లో అమెండ్మెంట్ చేశారు. తర్వాత ఎన్ఫోర్స్మెంట్లోకి ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ 25, 2020లోకి అమెండ్మెంట్ వచ్చింది. ఈ యాక్ట్ దేన్ని ప్రొహిబిట్ చేస్తుందంటే బెట్టింగ్స్ని, లాటరీస్ని ఇంక్లూడింగ్ ఆన్లైన్ గేమ్స్ని ఈ యాక్ట్ అనేది ప్రొహిబిట్ చేస్తుంది. గేమ్ ఆఫ్ స్కిల్ అనేది వ్యాలిడ్. అంటే గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి హార్స్ రేస్, చెస్ ఇలాంటివన్నీ వ్యాలిడ్ అన్నమాట. గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది ఇన్వాలిడ్. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే డబ్బులు పెట్టి ఆడతాం కదా, బెట్టింగ్ పెట్టి ఏ గేమ్ అయితే ఆడతామో ఆ గేమ్ వచ్చేసి గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందకు వస్తుందండి. ఎగ్జాంపుల్ వచ్చేసి కాయిరచకాయి, డైస్, కార్డ్స్. మనకి రమ్మీ ఆన్లైన్ గేమ్స్ అయితే మనం డబ్బులు పెట్టి ఆడతాం కదా, అదే అఫెన్స్. మామూలుగా ఇంట్లో ఆడుకుంటే మాత్రం రమ్మీ అది అఫెన్స్ కింద రాదండి. గేమ్ ఆఫ్ ఛాన్స్ ఎందుకు అఫెన్స్ అంటే గేమ్ ఆఫ్ ఛాన్స్లో వచ్చేసి రిస్క్ ఆఫ్ మనీ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేది ఇల్లీగల్. గేమ్ ఆఫ్ స్కిల్ అనేది లీగల్. ఈ యాక్ట్ని తెలంగాణ స్టేట్లో బ్యాన్ చేశారు. సేమ్ తెలంగాణ స్టేట్ని ఫాలో అవుతూ ఏపీ, కేరళ ఇలాగ కొన్ని స్టేట్స్ అనేవి ప్రొహిబిట్ చేయడం జరిగింది. యాక్ట్ మనకి అర్థం అవ్వాలంటే ఈ యాక్ట్లో మనకి 3 విషయాలు తెలియాలండి. అసలు కామన్ గేమింగ్ హౌస్ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, గేమింగ్ అంటే ఏంటి. కామన్ గేమింగ్ హౌస్ అంటే ఏంటంటే ఎక్సెప్ట్ హార్స్ రేట్స్ మనం ఇందాక గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పాం కదండి. ఎక్సెప్ట్ హార్స్ రేస్ తప్ప మిగతా అన్నీ కూడా కామన్ గేమింగ్ హౌస్ కిందకు వస్తాయి. కామన్ గేమింగ్ హౌస్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఒక ఇల్లుని కానీ, ఒక హౌస్ని కానీ, ఒక బిల్డింగ్ని కానీ, ఒక వెజల్ని కానీ, ఒక టెంట్ని కానీ ఇట్లాగా వేటినైనా కానీ ఉపయోగించి తన వ్యాపార నిమిత్తం కోసం ప్రాఫిట్ కానీ గెయిన్ చేస్తూ ఆన్లైన్ గేమ్స్ కానీ నార్మల్గా గ్యామ్లింగ్ గేమ్స్ వంటివి ఆడుతూ బెట్టింగ్స్కి వీటికి ఉపయోగిస్తుంటే వాటిని కామన్ గేమింగ్ హౌస్ అంటారు. మనం పాత రోజుల్లో చూసుకుంటే 1974లో అలా చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో కాటన్ని ఒక ప్లేస్లో ఆక్షన్ వేసేవాళ్ళు, వాళ్ళ దేశానికి ఎగుమతి చేసుకునేవాళ్ళు. అలాగే కొన్ని వెహికల్స్ మీద ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్సీ నెంబర్స్ని కూడా ఇల్లీగల్గా కామన్ గేమింగ్ హౌస్లో వేలం పాడేవారు అన్నమాట. అలాగే మార్కెటింగ్ ఇంతే ఉండాలి రేట్ అని చెప్పి ఫిక్స్ చేసి దాని మీద బెట్టింగ్స్ వేయడము ఆ విధంగా చేసేవాళ్ళు. ఇంకొకటి స్టాక్ అండ్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ షేర్ ఇంత పెరుగుతుంది ఇంత తగ్గుతుంది అని చెప్పి బెట్టింగ్ అనేది కట్టేవాళ్ళు అన్నమాట. ఈ విధంగా కొన్ని అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కామన్ గేమింగ్ హౌస్లో చేసేవాళ్ళు. ఇలా కామన్ గేమింగ్ హౌస్ని ఒక అన్లాఫుల్ పర్పస్ కోసం అరేంజ్ చేసుకొని ఆ ప్రిమిసెస్ని ప్రాఫిట్ ఓరియంటెడ్ కోసం యూస్ చేసుకునేవాళ్ళు. వీళ్ళు ఎవరవుతారంటే వీళ్ళని ఏమంటారంటే ఓనర్ లేదా ఆక్వైర్ అంటారు. ఓనర్ అంటే ఎవరైతే ఆ ప్రిమిసెస్ని అరేంజ్ చేస్తారో అతను ఓనర్. ఆక్యుపైర్ అంటే ఎవరైనా కానీ ఇల్లుని చూసుకుంటూ ఉండండి అని చెప్పి ఒక ఇంటిని కానీ ఆక్యుపైర్కి అప్పచెప్పినప్పుడు ఆక్యుపైర్ ఆ ఇంటిని ఇల్లీగల్ పర్పస్ కోసం యూస్ చేయడం అన్నమాట. కామన్ గేమింగ్ హౌస్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. క్లబ్స్, సొసైటీస్, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కామన్ గేమింగ్ హౌస్ కిందకి రావు. ఇంకొక డెఫినేషన్ ఏంటంటే మనకి అసలు గేమింగ్ అంటే ఏంటి. గేమింగ్ అంటే ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆడతాం కదా, ఆన్లైన్ గేమ్స్ ఆడిన దానివల్ల మనకి డబ్బులు పెట్టి ఆడుతాం ఆన్లైన్ గేమ్స్.
అలా డబ్బులు పెట్టి ఆడిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చిన ప్రైజ్ మనీ కానీ ఏవైతే అవార్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా గేమింగ్ కిందకే వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి లక్కీ బోర్డ్స్, గ్యాంబ్లింగ్ టేబుల్స్, డైస్ ఇలాంటివి కూడా మనకి గేమింగ్ కిందకి వస్తాయి. ఇవి ప్రొహిబిటెడ్ ఎక్సెప్ట్ ఏంటి, హార్స్ రేస్ తప్ప. హార్స్ రేస్ అనేది గేమ్ ఆఫ్ స్కిల్, రమ్మీ కూడా గేమ్ ఆఫ్ స్కిల్. కానీ ఎటువంటి సిచ్యువేషన్లో గేమ్ ఆఫ్ ఛాన్స్ అవుతుందంటే ఆన్లైన్ గేమింగ్లో రమ్మీని డబ్బులు పెట్టి ఆడితే మాత్రమే గేమ్ ఆఫ్ ఛాన్స్ అవుతుంది. అదర్వైజ్ మామూలుగా ఇంట్లో ఆడుకున్నా కానీ అది అఫెన్స్ కిందకి రాదు. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? గేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే కార్డ్స్ కానీ, డైస్ కానీ, గేమ్ టేబుల్స్ కానీ, క్లాత్స్ కానీ ఇలాగ కొన్ని ఆర్టికల్స్ ఇన్స్ట్రుమెంట్స్గా యూజ్ చేసి ఉంటారు. వాటిని ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గేమింగ్ అంటారు. అటువంటివి యూజ్ చేసినప్పుడు దాని మూలన వచ్చిన డబ్బులు కానీ అవి ఎలక్ట్రానిక్ ఫామ్లో అయినా ఉండొచ్చు, డిజిటల్ ఫామ్లో అయినా ఉండొచ్చు. ఇలాంటివైనా కానీ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ అంటే డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు కదా బెట్టింగ్ పెట్టినప్పుడు. ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే వాటి ద్వారా వచ్చిన విన్నింగ్ ప్రైజెస్ మనీ ఏమైనా ఉంటే వాటిని వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గేమింగ్ అని అంటారు. యాట్ల అథారిటీస్ ఎవరు ఉంటారంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉంటారు. అంతకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు అథారిటీగా ఉంటారు. వీళ్ళకి ఎటువంటి పవర్స్ ఉంటాయంటే వీళ్ళు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ టైంలో అయినా సరే ఒక ప్లేస్కి వెళ్ళి సెర్చ్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కామన్ గేమింగ్ హౌస్ ఏ విధంగా ఆడుతున్నారు, బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కానీ అథారిటీస్ కానీ వస్తే ఎటువంటి ప్లేసెస్కైనా ఏ టైంలో అయినా కానీ వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ ఏమన్నా దొరికితే కామన్ గేమింగ్ హౌస్కి సంబంధించి ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ దొరికితే ఆ ఇన్స్ట్రుమెంట్స్ సీజ్ చేయడము, అక్కడ ఏమైనా మనీ ఏమైనా దొరికితే ఆ మనీని సీజ్ చేయడము, వాళ్ళని వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. ఇంకా వాళ్ళు ఏమైనా సెక్యూరిటీస్ కానీ, ఏమైనా ఆర్టికల్స్ కానీ, ఇప్పుడు డైస్ కానీ, గ్యాంబ్లింగ్ టేబుల్ కానీ అలాంటివి కానీ దొరికాయంటే వాటిని కూడా ఇన్స్ట్రుమెంట్స్ని సీజ్ చేయడము. బ్యాంక్ అకౌంట్స్ ఆన్లైన్ గేమింగ్ కోసం కావచ్చు, కామన్ గేమింగ్ కోసం కావచ్చు, వాళ్ళు ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ కానీ వాళ్ళు యూజ్ చేసినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా సీజ్ చేసే రైట్ పోలీస్ ఆఫీసర్కి ఉంది. సెక్షన్ 3 ప్రకారము ఇటువంటి కామన్ గేమింగ్ హౌస్ని ఓపెన్ చేసిన, యూజ్ చేసిన, ఇటువంటి హౌస్ని పర్మిట్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసము ఒక పర్సన్ కానీ ఆక్యుపైయర్ కానీ అసిస్ట్ చేసిన వారు దాన్ని వ్యాపారంగా మార్చుకొని దాని ద్వారా ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవడం ఇలా ఎవరైతే చేస్తారో ఈ సెక్షన్ ఎవరికి అప్లై అవుతుందంటే ఓనర్కి, ఆక్యుపైయర్కి. ఓనర్ అంటే ఎవరైతే ఆ ప్లేసెస్ని, ఆ ప్రిమిసెస్ని అరేంజ్ చేస్తారో అతను ఓనర్. ఆక్యుపైయర్ అంటే ఎవరికైనా ఆక్యుపైయర్కి ఒకరు నమ్మి ఒక ఇంటిని కానీ, ఒక బిల్డింగ్ కానీ, ఒక ప్లేస్ని కానీ అప్పచెప్పినప్పుడు దాన్ని ఇల్లీగల్ పర్పస్ కోసం యూజ్ చేసేవాడిని ఆక్యుపైయర్ అంటారు. ఇట్లాంటి కామన్ గేమింగ్ హౌస్ కానీ, ఆన్లైన్ గేమింగ్ హౌస్ కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంప్రిజన్మెంట్ ఎంత అంటే అప్ టు 6 months ఉంటుంది. ఫైన్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఒకవేళ స్పెషల్ రీజన్స్ కానీ మెన్షన్ చేయకపోతే, అంటే స్పెషల్ రీజన్స్ అంటే ఇప్పుడు మనకి కొన్ని ఫెస్టివల్స్లో ట్రెడిషనల్ గేమ్స్ ఉంటాయి. అటువంటి గేమ్స్ వచ్చేసి ఇల్లీగల్ కాదు. అంటే కొన్ని పర్మిషన్ ఉన్నా లేకపోయినా అది ట్రెడిషనల్ గేమ్స్ కాబట్టి వాటిని కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంక్రాంతికి అలా కోడి పందాలు, ఎద్దుల పందాలు ఇలాంటివన్నీ పెట్టుకుంటాం కదా, అది ఫెస్టివల్స్ అప్పుడు స్పెషల్ రీజన్ ఉంది కాబట్టి అది వ్యాలిడ్ అవుతుంది. అది వ్యాలిడ్ అయినా కానీ స్పెషల్ రీజన్ కానీ ఉంటే పనిష్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. స్పెషల్ రీజన్ కానీ లేకుంటే పనిష్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. స్పెషల్ రీజన్ కానీ లేకుంటే ఆ రీజన్స్ని మెన్షన్ చేసి పనిష్మెంట్ అనేది ఇస్తారు. ఫస్ట్ టైం చేస్తే, ఫస్ట్ అఫెన్స్ కానీ చేస్తే అప్ టు 6 months, ఫైన్ వచ్చేసి 1000 రూపీస్. ఒకవేళ స్పెషల్ రీజన్స్ కానీ లేకుంటే ఆ రీజన్స్ రికార్డ్ చేసి వాళ్ళు పనిష్మెంట్ అనేది ఎంత ఇస్తారంటే 1 నెల అనేది తక్కువగా ఉండకూడదు, నెల పైన ఉండాలి. ఫైన్ వచ్చేసి 500 రూపీస్, 500 రూపీస్ అబోవ్ ఉండాలి. అదే సెకండ్ టైం కానీ చేస్తే స్పెషల్ రీజన్స్ కానీ ఉంటే అప్ టు 1 year, ఫైన్ వచ్చేసి అప్ టు 2000 రూపీస్ వరకు ఉంటుంది, 2000 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ స్పెషల్ రీజన్స్ కానీ లేకుంటే
ఆ యొక్క రీజన్స్ వచ్చేసి రికార్డ్ చేసి, రాతపూర్వకంగా రికార్డ్ చేసి పనిష్మెంట్ అనేది ఇస్తారు. సెకండ్ టైం చేస్తే ఎంత ఉంటుంది, స్పెషల్ రీజన్స్ కానీ లేకపోతే 3 నెలల పైన ఉంటుంది. ఫైన్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. అదే థర్డ్ టైం కానీ సబ్సిక్వెంట్ అఫెన్స్ కానీ చేస్తే ఇంప్రిజన్మెంట్ అనేది నాట్ లెస్ దాన్ 6 months ఉంటుంది. ఫైన్ అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. 1000 రూపీస్ అబోవ్ ఉంటుంది. దీని యొక్క నేచర్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటంటే కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. సెక్షన్ 3A ప్రకారం, సెక్షన్ 3A ఏంటంటే అఫెన్సెస్ బై కంపెనీస్. అఫెన్సెస్ బై కంపెనీస్ అంటే కంపెనీలో ఏదైనా కానీ ఒక చట్టంలో చెప్పిన, ఒక యాక్ట్లో చెప్పిన ఏదైతే ప్రొవిజన్ ఏవైతే ఉందో దాన్ని ఉల్లంఘిస్తే, దాన్ని కాంట్రవెన్షన్ చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుందంటే కంపెనీ యొక్క సెక్రటరీ మీద, కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మీద ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అలా కాకుండా వారికి తెలియకుండా ఆ కాంట్రవెన్షన్ జరిగిందని ప్రూవ్ చేస్తే వాళ్ళు ఆ శిక్ష నుండి ఎక్స్క్యూజ్ చేయబడతారు. సెక్షన్ 4 ప్రకారం ఆ కామన్ గేమింగ్ హౌస్కి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి దగ్గర ఏమైనా కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ దొరికితే, అంటే లైక్ డైస్ కానీ, మనీ కానీ, కార్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా దొరికితే పోలీసులు ఏమని ప్రెజ్యూమ్ చేసుకుంటారంటే వాళ్ళు ఆ గేమ్ ఆడడానికి వచ్చారని చెప్పి ప్రెజ్యూమ్ చేసుకొని వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నో వాటిని కూడా కస్టడీలోకి తీసుకొని రెస్టార్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 8 ప్రకారం ఏ పర్సన్ అయితే ప్రిమిసెస్ని అరేంజ్ చేస్తాడో కామన్ గేమింగ్ హౌస్ని ఏర్పాటు చేసి ఒక ప్రాఫిట్ ఓరియంటెడ్ కోసం గెయిన్ అవుతాడో అటువంటి పర్సన్ దగ్గర ఇల్లీగల్ గేమ్స్ ఆడడానికి వచ్చాడు, అంటే పర్సన్ కావచ్చు, ఓనర్ కావచ్చు, వారి దగ్గర దొరికిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మేజిస్ట్రేట్ గారు సెక్షన్ 8 ప్రకారం ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే దొరుకుతాయో వాటిని సీజ్ చేయడమా లేదా డిస్ట్రాయ్ చేయడం కానీ, లేకపోతే ఆ వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ని అమ్మగా వచ్చిన మనీ అయితే ఏవైతే ఉందో ఆ మనీని స్టేట్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. సెక్షన్ 9 ప్రకారం కామన్ గేమింగ్ హౌస్ కానీ, బెట్టింగ్ కోసం కానీ, బర్డ్స్ని కానీ, ఎనిమల్స్ని కానీ పబ్లిక్ స్ట్రీట్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ కొట్టుకునేదానికి, అంటే వాటిని రెండింటిని కొట్టుకునేదానికి ఒక గేమ్ కోసం పబ్లిక్ స్ట్రీట్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ వీటిని ఉపయోగిస్తే పనిష్మెంట్ వచ్చేసి అప్ టు 6 months వరకు ఉంటుంది. ఫైన్ వచ్చేసి 5000 రూపీస్ వరకు ఉంటుంది, లేదా ఒక్కోసారి 2 ఉంటాయి. ఎవరైనా కానీ గేమ్ కోసం బర్డ్స్ని కానీ, ఎనిమల్స్ని కానీ పందెంలో పెట్టి వాటిని ప్రోత్సహించిన పబ్లిక్ ప్లేస్లో కానీ అట్లాంటి వ్యక్తులను వచ్చేసి పనిష్మెంట్ అనేది ఇస్తారు. పర్సన్ ఎవరైతే ఆ ప్రిన్సెస్ని బెట్టింగ్ కోసం అరేంజ్ చేస్తాడో అటువంటి పర్సన్కి ఇంప్రిజన్మెంట్ వచ్చేసి అప్ టు 1 month ఆర్ ఫైన్ 50 రూపీస్ లేదా 2 ఉంటాయి. సెక్షన్ 10 ప్రకారము ఎవరైనా వ్యక్తి బర్డ్స్ని కానీ, ఎనిమల్స్ని కానీ పబ్లిక్ స్ట్రీట్లో, పబ్లిక్ ప్లేస్లో ఉపయోగిస్తే వారిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అలాగే పబ్లిక్ ప్లేస్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ కూడా పోలీస్ ఆఫీసర్ సీజ్ చేయొచ్చు. సెక్షన్ 11 ప్రకారం సెక్షన్ 10లో ఏవైతే చెప్పారో బర్డ్స్ని, ఎనిమల్స్ని యూజ్ చేస్తే ఆ బర్డ్స్ని, ఎనిమల్స్ని వచ్చేసి సీజ్ చేస్తామని చెప్పారు కదా, అది మేజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పాలి. మేజిస్ట్రేట్ గారు వాటిని సీజ్ చేయమని కానీ, పర్ఫిట్ చేయమని కానీ ఆర్డర్స్ పాస్ చేస్తారు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుందంటే అక్యూజర్ మీద ఉంటుంది. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏం ప్రూవ్ చేసుకోవాలి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ని నా గేమ్ కోసం యూజ్ చేయలేదని చెప్పి అక్యూజర్ ప్రూవ్ చేసుకోవాలి. సెక్షన్ 13 ప్రకారం ఏ పర్సన్ అయినా కానీ ఆ గేమింగ్లో పార్టిసిపేట్ చేసి కోర్టులో మేజిస్ట్రేట్ గారి దగ్గర ఎగ్జామిన్ చేసేటప్పుడు అప్రూవల్గా మారితే అఫెన్స్ గురించి అతను కాకుండా అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారు అని చెప్పి అఫెన్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ పర్సన్ని విట్నెస్గా చేసి ఆ అఫెన్స్ నుండి ఎక్స్క్లూడ్ చేసి ప్రీవియస్గా అట్లాంటి అఫెన్సెస్ యాక్ట్ కింద ఏమైనా చేస్తుంటే అతన్ని ఎక్స్క్యూజ్ చేస్తారనమాట. ఎక్స్క్యూజ్ చేసి రిలీజ్ చేస్తారు. సెక్షన్ 14లో ఏం చెప్తారంటే సెక్షన్ 8లో, 9లో, సెక్షన్ 4లో ఏవైతే ఆర్టికల్స్ సీజ్ చేశారో ఎవరైతే ఇన్ఫార్మెంట్ ఆ అఫెండర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారో పోలీసులకి, ఆ సేల్ చేయగా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్లో నుంచి 1/2 వంతు అమౌంట్ వచ్చేసి ఇన్ఫార్మెంట్కి రివార్డ్గా ఇస్తారు. ఆ ఇన్ఫార్మెంట్ ఏ స్టేజ్లో అయినా కానీ, అంటే అప్పీల్ స్టేజ్లో కానీ, రెఫరెన్స్ స్టేజ్లో కానీ, రివిజన్ స్టేజ్లో కానీ ఎప్పుడైనా కానీ తన అవార్డు ఏవైతే రివార్డు ఉందో ఆ రివార్డ్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ రివార్డ్ ఎవరు ఇవ్వాలంటే
మెట్రోపాలిటన్ ఏరియా అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇవ్వాలి. మామూలు ఏరియాస్ అయితే టౌన్స్ అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ రివార్డ్ని ఇవ్వాల్సి వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ మరిన్ని మీకు అప్డేట్ వస్తాయి. థ్యాంక్ యూ.